మిల్లెట్స్లో ఒకటైన సాముల ఉప్మాని ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. 2 కప్పుల సాముల్ని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు వేసుకొని మిర్చి, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 కప్కి 2 కప్పుల వాటర్ చొప్పున 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుండగా ముందుగా నానబెట్టుకున్న సాములను అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ దగ్గరగా అవుతుండగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే సాముల ఉప్మా రెడీ.